అది మనకి తెలుసుంటే మనం ఎప్పుడూ జ్యోతిష్యం పెట్టేవాళ్ళం, లేకపోతే వీళ్ళందరూ మన దగ్గరకు వచ్చి క్యూలో నుంచునేవాళ్ళు. బేసిక్గా ఎవడి ఆలోచన వాడిదే ఉంటుంది. ఇప్పుడు ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయ్యి ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళు, మనకి బాగుంది ఈయన వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అదే సందర్భంలో మళ్ళీ ఈయన వస్తేనే కంటిన్యూ అవుతుంది అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇది వైసీపీ అభిమానికి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానికి ఏదో ఇచ్చాడులే, మనోడు ఇద్దాం అనుకున్నాడు కానీ ఇవ్వలేకపోయాడు, అదే జగన్ వచ్చాడు ఏదో ఇచ్చాడు, చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాడు తప్పించేం లేదు, పవన్ కళ్యాణ్ అంటే భయపడి ఇచ్చాడు తప్పించి ఇంకేం లేదు, ఇచ్చాడు ఎవడబ్బా సొత్తు ఇచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా, అడిగి దిమ్మ తిరిగే సమాధానం చెప్పబోతున్నాడు, కాబట్టి మన వాళ్ళకి మనం ఓటేసుకుందాం, అందులో ఈ టైంలో పార్టీ క్రైసిస్లో ఉంది, చంద్రబాబు మళ్ళీ రాకపోతే కొంచెం కష్టమవుతుంది పార్టీకి అన్నటువంటి ఉద్దేశం ఉంది. అట్లాగే అవహేళన అవమానాలు పార్టీ పడింది అన్నటువంటి కసి ఉంది. కాబట్టి ఆ బెనిఫిట్స్ కంటే కూడా వీళ్ళకి పార్టీ సెంటిమెంట్ ఎక్కువ పనిచేస్తుంది, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. అదే సందర్భంలో ఈ రెండు కాకుండా ఉండేటటువంటి తటస్థ ఓటర్ వాళ్ళ ఆలోచన ఇక్కడ కీలకం. ఎందుకంటే లేబర్లో వచ్చేటప్పటికి, అంటే లేబర్ అనకూడదేమో, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో జగన్ అభిమానులు అంటే పార్టీ పరమైన లాయలిస్టులు 30% ఉంటే, తెలుగుదేశం పార్టీ పరమైన లాయలిస్టులు 20% ఉంటారు. ఈ 50 పోను మిగతా 50 కూడా తటస్థులే. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 1,45,00,000 కుటుంబాల్లో ఈ రెండూ కలిపి ఒక 1,00,00,000 కుటుంబాలు వేసుకొని పోని, ఇంకా 45 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 45 లక్షల కుటుంబాల వాళ్ళు జగన్ ఇస్తానంటున్నాడు, అది పెంచాడు, ఆ పెంచింది బాగుంది, కరెక్ట్గానే ఇస్తాడు, ఇతనైతే పెంచుతానని చెప్పింది, భేషజాలకు పోకుండా చేశాడు, సిస్టమేటిక్ డెవలప్మెంట్ ప్లానింగ్తో ఉన్నాడు, ఇతను ఖర్చులు లాభాలు అన్ని లెక్కేసుకుని చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్గా రావచ్చు అని అనుకుంటే జగన్కి వేస్తారు. జగనే కాదు, ఎవడొచ్చినా సరే పథకం ఒకసారి బిగిన్ చేసాక ఎవడు తీస్తాడు, ఎవడికి తీసేద్దాం ఉంది, చంద్రబాబు అయినా తీయలేడు. కాబట్టి మనకి రేపు పొద్దున